ఒంటరి మహిళలే టార్గెట్. ఈ భార్యాభర్తల వ్యవహారం తెలిస్తే కళ్ళు తేలేస్తారు. భోపాల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేసిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. నిందితుడు తాను వ్యాపారవేత్తనని పరిచయం చేసుకొని ఇద్దరిపైన అత్యాచారం చేశాడు. అతని భార్య ఆ మహిళల ప్రైవేట్ క్షణాలను కెమెరాలో బంధించింది. తరువాత ఆ జంట ఇద్దరు మహిళల నుండి 85 లక్షల వరకు వసూలు చేశారు. మధ్యప్రదేశ్లో ఓ విచిత్ర మోసం వెలుగులోకి వచ్చింది. ఒంటరి మహిళలే టార్గెట్గా మోసాలకు పాల్పడుతున్న జంట ఆట కట్టించారు పోలీసులు. భూపాల్లో వివాహం పేరుతో అత్యాచారం, బ్లాక్మెయిల్, డబ్బు వసూలు వంటి ఆరోపణలతో ఓ యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడు విడాకులు తీసుకున్న వ్యక్తిగా పరిచయం చేసుకొని మ్యాట్రిమోనీ సైట్లో ఇద్దరిని విడివిడిగా కలిశాడు. వారిని ఇంటికి పిలిచి తన భార్యకు పరిచయం చేశాడు. కానీ ఆమె తన తల్లి అని చెప్పాడు. తర్వాత గదిలోకి తీసుకెళ్లి ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆ వీడియోలను నిందితుడి భార్యే తీసింది. తర్వాత నిందితుడు ఇద్దరు మహిళలను బెదిరించి వ్యాపారం కోసం డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. ఆ మహిళలు కూడా అతన్ని నమ్మి అతనికి డబ్బిచ్చారు. చివరికి తాము మోసపోయామని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కానీ ఆ జంట ఎవరికైనా చెబితే తమ వీడియోలు లీక్ చేస్తామని బెదిరించారు. చివరికి వారి వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడింది. వ్యాపారం చేసే నెపంతో నిందితులు ఇద్దరు మహిళల నుండి 85 లక్షలు దోచుకున్నారు. బాధితుల్లో ఒకరు ఆత్మహత్యకు కూడా యత్నించారు. ఆమె కుటుంబం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చింది. దీని తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మరో మహిళ కూడా ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. ఈ కేసు బాక్సేవానియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం అవినాష్ ప్రజాపతి అనే వ్యక్తి వివాహితుడైనప్పటికీ అతను ఒక మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక ఐడిని సృష్టించాడు. విడాకులు తీసుకున్న మహిళలను ట్రాప్ చేయడం సులభమని భావించాడు. అందుకే అతను తన ప్రొఫైల్లో తనను తాను విడాకులు తీసుకున్న వ్యక్తిగా అభివర్ణించుకున్నాడు. ఆపై అతను ఇద్దరు మహిళలను వేర్వేరు సమయాల్లో ట్రాప్ చేశాడు. చివరికి ముగ్గులోకి లాగి మోసానికి పాల్పడ్డాడు. అవధ్పురికి చెందిన ఓ మహిళ విడాకులు తీసుకుంది. ఆమె రెండవ వివాహం కోసం ఒక మ్యాట్రిమోనియల్ సైట్ను ఉపయోగించింది. ఈ సమయంలో ఆమెకు అవినాష్తో స్నేహం ఏర్పడింది. నిందితుడు తాను విడాకులు తీసుకున్నానని, స్టీల్ వ్యాపారం చేస్తున్నానని చెప్పాడు. ఛత్తీస్గఢ్లో ధనలక్ష్మి అనే ఫ్యాక్టరీని కూడా నడుపుతున్నాడు. ఆ మహిళ తనను కలవడానికి తన ఇంటికి వచ్చినప్పుడు తన భార్య తన తల్లి అని నమ్మించాడు. సంభాషణ సమయంలో ఏదో వ్యక్తిగత విషయం గురించి మాట్లాడుకునే నెపంతో ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ సమయంలో అవినాష్ భార్య రహస్యంగా అశ్లీల వీడియోలు తీసింది. ఒకరోజు నిందితుడు పెళ్లికి ముందు తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి డబ్బు అవసరమని చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఆ మహిళ తన దగ్గర ఉన్న 40 లక్షల నగదు, 5 లక్షల విలువైన నగలను అతనికి ఇచ్చింది. దీని తర్వాత అవినాష్ ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదేవిధంగా అవినాష్ అశోక గార్డెన్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక బ్యూటీషియన్ను ముగ్గులోకి దించాడు. అదేవిధంగా మరోసారి మోసానికి పాల్పడ్డాడు. చివరికి నిందితుడు అవినాష్ను పోలీసులు అరెస్టు చేశాడు. అతన్ని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరారు పోలీసులు. విచారణ సమయంలో అతను మరికొందరు మహిళలతో చేసిన తప్పుల గురించి వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అతని భార్యపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.